అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము కీర్తనలు 129:8, సామ్స్ 129:8. యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండునుగాక. ఆమెన్. దేవుని యొక్క ఆశీర్వాదం మన పైన ఉన్నప్పుడే మనం అన్ని విషయాల్లో కూడా ఫలిస్తూ ఉంటాం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. మనం ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా కానీ దేవుని యొక్క ఆశీర్వాదం మన పైన లేకపోతే మనం ఏ విషయం కూడా వర్ధిల్లలేము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మరి దేవుడి పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళు కరువులో విత్తినా కూడా మరి ఎంతో గొప్ప కార్యాలు వారి పట్ల చేశాడని మనం వింటూ ఉన్నాం. ఈసాకు కరువులో విత్తినప్పుడు యెహోవా ఆశీర్వాదం ఆయన పైన ఉన్నది కనుక దేవుడు ఆయనను దీవించి ఉన్నాడు కనుక 100 పంటను ఆయన కోసుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో అలాగే ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు అన్ని విషయాల్లో మనం ఫలిస్తూ ముందుకు సాగి వెళ్తాం. అది ఏ విషయంలోనైనా కావచ్చు, ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క కృప మన మీద ఉన్నట్లయితే అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతూ ముందుకు సాగి వెళ్తాం. కాబట్టి మరి ఈరోజు ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. అవును నాయన, నీ ఆశీర్వాదం ఉన్నప్పుడు ప్రభా అన్ని విషయాల్లో మేము దీవించబడతామని ఈరోజు మాతో మాట్లాడావు, నీకు స్తోత్రాలు. ఆ రోజు నాయన హన్నా నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభా, అవును నాయన, నీ ఆశీర్వాదం ఆ మీదికి వచ్చినందుకు ప్రభా సమూయేలును అనుగ్రహించి ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. దావీదు పైన నాయన నీవు ఆశీర్వాదాన్ని కుమ్మరించి ఉన్నావు కనుక నాయన దావీదును రాజుగా అభిషేకించావు ప్రభా, నీకు స్తోత్రం నాయన. అట్టి విధముగా నాయన ఈరోజు ప్రభా ఎంతమంది బిడ్డలైతే నాయన నా జీవితం ఏమవుతుందని ఏడుస్తూ ఉన్నారేమో ప్రభా, అయ్యా మరి నాయన దుఃఖములో, వేదనలో, శ్రమలో ఉన్నారేమో నాయన. అయ్యా నీకు వందనాలు. ఏ పని చేసినను నాయన కలిసి రానటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారేమో ప్రభా, దిక్కుతోచని పరిస్థితుల మధ్యలో ఉన్నారేమో. అయితే నాయన యెహోవా ఆశీర్వాదము నాయన వా బిడ్డల మీద ఉండుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా నిన్ను నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడు నువ్వు కాదు కనుక నాయన ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని ప్రభా, సియోనులో నుండి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాము నాయన. నీకు స్తోత్రాలు, వందనాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా మరి వివాహం కాని పరిస్థితులలో ఉంటున్నారు నాయన, వారిని నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. గర్భఫలం లేక నాయన ఎంతమంది దిగులుతో ఉన్నారు ప్రభా, దయచేసి నీ ఆశీర్వాదం మనకు వారి మీదకి పంపినాయన. వారికి నాయన ప్రభా వచ్చే ఏడు ఈనాటికి నాయన అయ్యా బిడ్డలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు. దూరదేశాల్లో ఉంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ ఆశీర్వాదం బిడ్డల మీదకి పంపినాయన ఆ బిడ్డలు అన్ని విషయాల్లో ఫలించినట్లు కృప దయచేయండి అయ్యా. నీ కాపుదల వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము నాయన, నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ సమయంలో ప్రభా ఎంతమంది బిడ్డలైతే నాయన కుటుంబ సభ్యులను కోల్పోయి ఉంటున్నారో వారందరినీ నువ్వు ఆదరించమని ప్రార్థిస్తూ ఉంటున్నానయ్యా. నెమ్మదిని, సమాధానమును దయచేయండి. ఆర్థికంగా ఎంతమంది బిడ్డలు నలిగిపోతున్నారు నాయన, దయచేసి సియోనులో నుంచి వారిని ఆశీర్వదించిన ఆయన. అయ్యా నీకు వందనాలు ప్రభా. వారు చేయుచున్న ప్రతి పనిలో కూడా అభివృద్ధినిచ్చిన ఆయన అయ్యా ప్రభా, వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను. ఈరోజు ఎంతమంది బిడ్డలు ప్రయాణములలో నాయన ఉంటూ ఉన్నారు వారందరికీ నువ్వు తోడై ఉండండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సురక్షితంగా వారి గమ్యంలోకి నడిపించమని ప్రాధేయపడుతూ ఉన్నామయ్యా. ఇదిగో ఈ సమయంలో నాయన అనారోగ్యములతో ఉన్న ప్రతి బిడ్డను కూడా నువ్వు ముట్టి బాగు చేయమని నాయన అయ్యా నీకు స్తోత్రాలు. జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. అయ్యా మరి మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను కూడా దీవించమని ప్రార్థిస్తుంటున్నాను. ఈరోజు ఏ శుభకార్యములు చేస్తున్నారో ప్రతి కార్యమును కూడా దీవించమని నాయన. జరుగుతున్న ప్రార్థనలన్నిటిలో నీ సన్నిధి తోడుగా ఉంచి నాయన అయ్యా ఎంతమంది కరువులో ఉన్నారో ప్రభా సమృద్ధినిచ్చి నడిపించమని, ప్రతి కుటుంబాన్ని నీ మేలులతో నింపమని, ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానము దయచేయమని నాయన. అయ్యా నువ్వు ఇప్పటి వరకు నాయన ప్రతి బిడ్డ జీవితంలో చేసిన మేలులన్నిటిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా ప్రతి బిడ్డను కూడా నువ్వు ఆదరించమని, ధైర్యపరచమని, ఓదార్చమని, బలపరచమని నాయన. నీ శక్తితో నింపి నడిపించమని ప్రభా. నీ ఆశీర్వాదమును వారి మీదకి పంపమని యేసు పరిశుద్ధ నామములు అడిగి పొందుకొని ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. వాక్యాన్ని అందరూ కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ అందరికీ తోడైందును గాక. మీ ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నట్లయితే మాకు పంపించండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రైజ్ లార్డ్.